పేరు బోడిరెడ్డి సింధు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను, చంద్రగిరి మండలం. నేను తిరుపతి. ఎస్ సార్, నేను తిరుపతి డిస్టిక్ నుంచి వచ్చాను సార్. అంటే నేను కాలేజీకి వెళ్తాను, చదువుతాను, ఇంకా ఇంటికే సార్, ఎక్కడికి వెళ్ళను. నాకు తిరుపతిలో సెలక్షన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ఉందని నాకు మా మేడం చెప్పారు సార్. నువ్వు బాగా కష్టపడతావు కదా, నువ్వు వెళ్ళి ట్రై చేయి, నువ్వు ఏదైనా ట్రై చేస్తేనే కదా వస్తుంది, ట్రై చేయకపోతే ఏది రాదు కదా, ఒకసారి ట్రై చేయి వెళ్ళి అనేసి అన్నారు. నేను తిరుపతి డిస్టిక్ వెళ్ళి పార్టిసిపేషన్ చేశాను సార్. మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయ్యాను. శ్యామల మేడం, రాజేశ్వరి మేడం అని ఉన్నారు. అంటే మేడం గారి రోల్ ఏంటమ్మా కాలేజ్ లో? మీరు జూనియర్ కాలేజ్ కదా, జీజేసీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి కదా? భవిత స్కూల్ ఉంది సార్. భవిత స్కూల్లో ఉంటారు మేడం. సార్ అక్కడ రాజేశ్వరి మేడం, శ్యామల మేడం అని ఉన్నారు. ఆ మేడం చెప్పారు సార్, నువ్వు వెళ్ళు, ఏం కాదు, నువ్వు బాగా కష్టపడతావు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు సెలెక్ట్ అవుతావు, నీ నిజాయితీ, నీ కష్టమే నీకు నీ వెనకాల తీసుకొస్తుంది అని వెళ్ళాను సార్. అక్కడ సెలెక్ట్ అయ్యాను. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత గండికోటకి తీసుకెళ్లారు. గండికోటలో చాలా బాగా ట్రైన్ చేశారు, బాగా చెప్పారు. తెలియని కూడా చాలా చూసాం సార్, చాలా ప్లేసెస్. నేను అనుకున్నాను గండికోట వెళ్ళిన తర్వాత ఇన్ని ప్లేసులు కూడా ఉంటాయా అని అనుకున్నాను సార్. బాగా తీసుకెళ్లారు, బాగా సెక్యూరిటీ ఉంది, బాగా అంతా బాగుంది సార్. బాగా ట్రైనప్ చేశారు. మేము గండికోటలో బాగా ట్రైన్ అయ్యి హార్డ్ వర్క్ చేశాం కాబట్టి మేము లడఖ్లో చాలా ఎదుర్కొన్నాం సార్. బాగా అప్పుడు మాకు లడఖ్ వెళ్తే మాకు ఈజీ అయిపోయింది సార్. ఈజీ అయిపోయింది సార్. అంటే ట్రక్ చేయడం అంటే ఎక్కువ ఇప్పుడు ఇక్కడే బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే కదా సార్, అక్కడ కొంచెం వేరే కొంచెం ప్లేస్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది. మాకు బాగా బెనిఫిట్ అయింది సార్. అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో అది వెళ్ళాం. అంటే మాకు కూడా అనిపించింది సార్, ఫస్ట్ 2 days 3 days అది ఏంద్రబ్బా ఇది ఇంత నడిపిస్తున్నారు, మనం మళ్ళీ అవుతుందా అవ్వదా, ఎందుకు ఊరికే మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. మళ్ళీ అనుకున్నాను, సార్ వాళ్ళు చెప్పారు ఏదైనా కష్టం తర్వాతే ఫలితం ఉంటుంది, మీరు కష్టపడాలి, కష్టపడిపోతే ఏది ఉండదు, మీరు కష్టపడితేనే ఆ ఫలితం మీకు వస్తుంది, ఆ కిక్కే వేరు ఉంటుంది అని అన్నారు సార్. సో నా జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కుప్పం నుంచి స్టార్ట్ చేసిన నా పాదయాత్ర. సో కుప్పం నియోజకవర్గంలో మొదటి రోజు పూర్తయి ఒక క్షణం ఆలోచించా, ఇంకా ఇన్ని రోజులు ఉందా. కానీ 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు తర్వాత ఇంకా లెక్క పెట్టలా. అంటే ఎన్ని రోజులు అయిందని మేము మర్చిపోయినాం, ఇంకెన్ని రోజులు చేయాలని కూడా మర్చిపోయాం. అంటే ఎంజాయ్ చేస్తాం మొదలుపెట్టాం. సో ఫస్ట్ కష్టంగా అనిపించవచ్చు, కానీ ఎప్పుడైతే మొదలుపెట్టి ఒక కమిట్మెంట్తో చేస్తామో అలవాటు అయిపోతుంది. దాని తర్వాత ఇంకా జీవితం మొత్తం మారిపోతుంది.